ఇప్పుడు ఈ పోలీసులు డబ్బులు తీసుకొని వదిలేస్తారు అని వింటున్నాం కదా, కోర్టులు కూడా డబ్బులు తీసుకొని వదిలేస్తాయా? లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మ అని ఉన్నారు, ఢిల్లీ జడ్జ్. ఆయన అఫీషియల్ బంగ్లా అది, ఆ జడ్జిది. ఫ్యామిలీ ఆయన ఎవరు లేరు. ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు నైట్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ ఇంజిన్ స్టాఫ్ అందరూ వచ్చారు, మంటలు ఆర్పడానికి ట్రై చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే నోట్ల కట్టలు ఉన్నాయి, తగలబడిపోయిన నోట్ల కట్టలు ఉన్నాయి చాలా, అఫీషియల్ బంగ్లాలో. సరే ఏంటిది, హైయర్ అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేశారు, అంతా నడిచింది. ఇది సుప్రీంకోర్టు సీజే వరకు వెళ్ళింది, ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈ జడ్జి ఏమంటారు, ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఆ బంగ్లాకి మిగతా వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంది, సో ఎనీవన్ కెన్ వెళ్ళి డబ్బు పెట్టుండొచ్చు, నన్ను టార్గెట్ చేసి. కమిటీ రిపోర్ట్ ఏం డిసైడ్ చేసింది, లేదో అక్కడ డబ్బు ఉంది అన్న డిసైడ్ చేసింది. యాక్చువల్గా ఈ సీజే, ఈ కమిటీ వీళ్ళందరూ ఏంటంటే ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకుని టెర్మినేషన్ కి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంక ఇది అవ్వదు అనుకున్నాడు ఆయన, రాజీనామా చేసేసాడు. రాజీనామా చేయకుండా ఉంటే దొంగ అయి ఉండేవాడు. రాజీనామా చేశాడు కాబట్టి ఎగ్జిట్ చేయాడు. ఇప్పుడు ఇందులో ఆయన తీసుకుంటాడా తీసుకోలేదా అన్నది